బీజేపీలో అసలేం జరుగుతోంది? ఢిల్లీ పెద్దల ఆశలపై రాష్ట్ర నేతలే నీళ్లు చల్లుతున్నారా? ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్న కమలనాథుల తీరు పార్టీని ముంచేయబోతోందా? అధికారమే లక్ష్యంగా అధిష్టానం అడుగులు వేస్తుంటే ఇక్కడి నేతల మధ్య సమన్వయ లోపం ఆ ఆశలకు గండి కొడుతోందా? గ్రూపు రాజకీయాల వల్లే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చిందా? కేంద్ర మంత్రి బండి సంజయ్ వివాదంలో చిక్కుకుంటే ఆయనకు అండగా నిలబడకపోవడానికి కారణం ఆధిపత్య పోరేనా? తెలంగాణ కమలదళంలో అసలేం జరుగుతోంది? తెలంగాణ బీజేపీలో నేతల మధ్య సమన్వయం లేదు. ఎవరికి వారే తమ దారిలో వెళుతున్నారు. తెలంగాణలో అధికారంలోకి రావాలని కేంద్ర నాయకత్వం భావిస్తున్నప్పటికీ రాష్ట్ర బీజేపీ నేతల మధ్య సమన్వయం లేమి ఆ ఆశలకు గండి కొట్టేలా కనిపిస్తుంది. ఎందుకంటే పైకి బాగున్నప్పటికీ లోపల ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి, ఏ ఒక్క నేతకు మరొక నేత పడని పరిస్థితి వచ్చింది. అందరి నేతలు తాము తోపులమని భావించే స్థితికి రావడంతోనే తెలంగాణ బీజేపీలో ఈ పరిస్థితి తలెత్తిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తక్కువ స్థానాలకే బీజేపీ పరిమితం కావాల్సి వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో కమలం పార్టీ కుదేలి కావడానికి నేతల మధ్య విభేదాలే కారణమని పార్టీ నాయకులతో పాటు కింది స్థాయి కేడర్ కూడా అభిప్రాయపడుతుంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్లో పర్యటించి ఒకంత పార్టీలో జోష్ తెచ్చినా దానిని నిలబెట్టుకునే పరిస్థితిలో రాష్ట్ర నాయకులు లేరు. ఎవరికి వారు క్రెడిట్ తమకు దక్కారన్న భావనలోనే ఉన్నారు. తమ నియోజకవర్గానికే పరిమితమవుతూ రాష్ట్ర స్థాయి సమస్యలపై కూడా స్పందించకపోవడం ఇందుకు ఉదాహరణగా చెప్పాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ అంశం పార్టీని ఒకంత డ్యామేజ్ చేసింది. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఒకరో ఇద్దరు నేతలు మినహా మరెవరూ సంజయ్కు అండగా నిలబడలేదు. ఇందులో బండి సంజయ్కి ఏం సంబంధమని ప్రశ్నించేవారు కూడా లేరు. పైగా సంజయ్ ఆ వివాదంలో చిక్కుకోవడంతో కొందరు లోపల సంతోషిస్తున్నారని ఆ పార్టీ సోషల్ మీడియాలోనే ట్రోల్ చేస్తుండడం విశేషం. ఇలాగే నేతల వైఖరి కొనసాగితే బీజేపీ తెలంగాణలో జరిగే ఏ ఎన్నికల్లోనూ విజయం సాధించడం లేదా వచ్చే శాసనసభ ఎన్నికల్లో అధికారంలోకి రావడం అనేది జరగదన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. బొద్దింకలు ఈ పేరు ఇప్పుడు ఇండియాను షేక్ చేస్తోంది. ఓట్ల కోసం వస్తే కాళ్లు మొక్కుతారు, ఉద్యోగాలు అడిగితే బొద్దింకలు అంటారా? పాలకుల అహంకారానికి నడి రోడ్డుపై నగ్నంగా నిలబెడుతున్న సిపిజే సృష్టిస్తున్న డిజిటల్ భూకంపం ఏంటి? రూపాయి ఫండింగ్ లేదు, కానీ వారం రోజుల్లో 1.5 కోటి మంది యువత ఏకమై పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. అసలు ఎవరి అభిజిత్ దిప్కే? ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ఒక పొలిటికల్ పార్టీ పుట్టాలంటే సిద్ధాంతాలు కావాలి, 100 కోట్ల ఫండింగ్ కావాలి, వేలాది మంది కార్యకర్తల రక్తం చెమట కావాలి. కానీ ఈ 2026 మే నెలలో ఆ అలిఖిత రాజ్యాంగం బద్దలైపోయింది. ఎలాంటి ఆఫీసు లేదు, ఏజెండా లేదు, ₹1 ఫండింగ్ లేదు. కానీ కేవలం వారం రోజుల్లో 1.25 మంది సైన్యాన్ని వెనకేసుకుని దేశ అధికార పీఠాన్ని వణికించింది ఒక పార్టీ. ఆ పార్టీ పేరు వింటేనే అసహించుకునేలా ఉంటుంది, కానీ అది పుట్టించిన వణుకు మాత్రం పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. అదే కాక్రోచ్ జనతా పార్టీ. సింపుల్ గా చెప్పాలంటే సిజేపీ. అసలు ఎక్కడిది ఈ బొద్దింక కథ? దీని వెనుక ఉన్న అసలు నిప్పు ఎక్కడ రాచుకుందంటే 2026 మే 15 దేశ అత్యున్నత న్యాయస్థానం ఒక సున్నితమైన కేసును విచారిస్తుంది. దేశంలో డిగ్రీలు పట్టుకుని ఉద్యోగాలు లేక, నోటిఫికేషన్లు రాక ముసలి వాళ్ళు అయిపోతున్న నిరుద్యోగ యువత ఆశగా ఆ తీర్పు వైపు చూస్తుంది. సరిగ్గా అదే సమయంలో కోర్టు హాల్లోంచి ఒక పదం బయటకొచ్చింది. హక్కుల కోసం పోరాడుతున్న నిరుద్యోగులను ఉద్దేశించి పరాన్న జీవులు అని, బొద్దింకలు అని సంబోధించారనే వార్త దావానలంలా సోషల్ మీడియాను చుట్టేసింది.
ఆ తర్వాత నేను అలా అనలేదు, నా మాటలను వక్రీకరించారు అంటూ చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నుంచి వివరణలు వచ్చాయి. ప్రెస్ నోట్లు విడుదలయ్యాయి. కానీ బాణం విలుకాడి చేతిని దాటిపోయింది. మాట పాలకుల నోటిని దాటిపోయింది. అవమానంతో రగిలిపోతున్న యువత గుండెల్లో ఆ ఒక్క మాట ఒక అణుబాంబులా పేలింది. రాజకీయ నాయకులారా, 5 ఏళ్లకు ఒకసారి ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మా కాళ్ళు మొక్కుతారే, అప్పుడు మేము దేవుళ్ళం. ఎన్నికలు అయిపోయాక మా హక్కుల కోసం, మా భవిష్యత్తు కోసం రోడ్డు మీదకు వస్తే మేం మీకు బొద్దింకల్లా కనిపిస్తున్నామా? ఇది దేశవ్యాప్తంగా యువత వేసిన ప్రశ్న. నిరసన తెలపడానికి ఒకప్పుడు ధర్నాలు చేసేవాళ్ళు, బస్సులు తగలబెట్టేవాళ్ళు. కానీ ఈ తరం డిజిటల్ తరం. వీళ్ళు రోడ్ల మీదకు రాలేదు, సిస్టమ్ను హ్యాక్ చేశారు. మే 16 అంటే ఆ అవమానం జరిగిన సరిగ్గా 24 గంటల్లో అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ చదువుతున్న 30 ఏళ్ల అభిజిత్ దీప్కే అనే కుర్రాడు ల్యాప్టాప్ ముందు కూర్చున్నాడు. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా క్యాంపెయిన్స్ లోని పనిచేసిన పాలకుల మైండ్ గేమ్స్ తెలిసిన అభిజిత్ ఒకే ఒక క్లిక్ తో ఆన్లైన్ ప్రపంచంలో ఒక పార్టీని సృష్టించాడు. అదే కాక్రోచ్ జనతా పార్టీ. మీరు మమ్మల్ని బొద్దింకలు అంటారు కదా? అవును, మేము బొద్దింకలమే, మాదే ఈ పార్టీ అంటూ పాలకుల ముఖం మీద ఒక డిజిటల్ చార్జ్ పెట్టి కొట్టాడు. ఆ తర్వాత జరిగింది చరిత్ర కాదు, ఒక డిజిటల్ సునామీ. దేశంలో దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీలకు కూడా ఇన్స్టాగ్రామ్ లో లక్షల్లో ఫాలోవర్లు ఉంటే ఎక్కువ. కానీ ఈ బొద్దింక పార్టీ పేజీ పెట్టిన వారం రోజుల్లో అక్షరాల 12.6 మిలియన్లు అంటే 1,26,00,000 మంది ఫాలోవర్లు వచ్చి పడ్డారు. అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేస్తే మెంబర్షిప్ కోసం కేవలం 6 రోజుల్లో 6 లక్షల మంది యువత లాగిన్ అయ్యారు. దాంతో సర్వర్లు క్రాష్ అయిపోయాయి. రూలింగ్ పార్టీ ఐటీ సెల్స్ తలలు పట్టుకున్నాయి. ఈ క్రేజ్ చూసి భయపడిన ప్రభుత్వం బీజేపీ అధికారిక ఎక్స్ ఖాతాను ఇండియాలో నిలిపివేసింది. కానీ బొద్దింకలను ఒక చోట నొక్కితే ఇంకో చోట నుంచి వస్తాయి కదా. ట్విట్టర్ ఆపితే ఇన్స్టాగ్రామ్ ఆపితే టెలిగ్రామ్, నెట్ ప్రపంచాన్ని బొద్దింకలు ముంచెత్తాయి. సాధారణంగా ఒక రాజకీయ పార్టీ మేనిఫెస్టో రాయాలంటే ఎలక్షన్ కమిటీలు కావాలి, మేధావుల చర్చలు కావాలి, కోట్లు ఖర్చు పెట్టి సర్వేలు చేయాలి. కానీ బీజేపీ ఏం చేసిందో తెలుసా? క్లాడ్, చాట్ జీపీటీ లాంటి అధునాతన ఏఐ టూల్స్ వాడి కేవలం ఒక్క రాత్రిలో తమ పార్టీ మేనిఫెస్టోను డిజైన్ చేసింది. మన రాజ్యాంగ పీఠికలో ఉండే సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్ అనే పదాల పక్కన వీరు చేర్చిన సరికొత్త పదం ఏంటో తెలుసా? లేజీ. అవును, సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్, లేజీ పబ్లిక్ అనేది ఈ పార్టీ నినాదం. ఈ పార్టీలో చేరడానికి వీరు పెట్టిన 4 కండిషన్లు వింటే నవ్వాలో ఏడవాలో లేక పాలకుల అసమర్థతను చూసి సిగ్గుపడాలో అర్థం కాదు. కండిషన్ నెంబర్ 1, నువ్వు ఖచ్చితంగా నిరుద్యోగివై ఉండాలి. చేతిలో ఉద్యోగం ఉండి నెల నెల జీతం తీసుకునే వాడికి ఈ పార్టీలో చోటు లేదు. కండిషన్ నెంబర్ 2, నువ్వు పరమ సోమరిపోతువై ఉండాలి. ఎందుకంటే పొద్దున లేస్తే దేశాన్ని ఉద్ధరిస్తామంటూ తిరిగే నాయకులే దేశాన్ని ముంచేస్తున్నారు. కాబట్టి ఏ పని చేయకుండా ప్రశాంతంగా ఉండే సోమరులే మాకు కావాలి. కండిషన్ నెంబర్ 3, రోజుకి 24 గంటలు సోషల్ మీడియాలో బతుకుండాలి. కండిషన్ నెంబర్ 4, ప్రొఫెషనల్ గా గొడవ పడగలగాలి. అంటే వ్యవస్థలోని లోపాలను మీమ్స్ రూపంలో, ట్రోల్స్ రూపంలో కడిగి అవతల పారేయాలి. వినడానికి ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందో కదా. దీని వెనుక ఉన్న నిజం అంతకంటే పదునైన కత్తిలా ఉంది. ఈ బొద్దింక పార్టీని చూసి ఏసీ రూమ్లో కూర్చునే పొలిటికల్ అనలిస్టులు, లీడర్లు ఇదొక పిచ్చి జోక్, 4 రోజుల్లో మర్చిపోతారు అని కొట్టిపారేస్తున్నారు. కానీ చరిత్రను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఎప్పుడెప్పుడైతే సంప్రదాయ రాజకీయాలపై, అహంకార పాలకులపై ప్రజలకు తీవ్రమైన అసహ్యం వేసిందో అప్పుడు ఇలాంటి వ్యంగ్య పార్టీలే ప్రజాస్వామ్య యుద్ధంలో అణుబాంబుల్లా మారాయి. ప్రపంచాన్ని షాక్ గురి చేసిన కొన్ని చారిత్రక సత్యాలు ఇప్పుడు చూద్దాం. 2008లో ఐస్లాండ్లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. దేశంలోని బ్యాంకులన్నీ దివాలా తీశాయి. ప్రజల సొమ్ము లూటీ అయిపోయింది. రాజకీయ నాయకులు మాత్రం పార్లమెంట్లో కూర్చొని సొల్లు ఉపన్యాసాలు ఇస్తున్నారు. ప్రజలకు పిచ్చి కోపం వచ్చింది. ఆ కోపంలోంచి 2009లో జోన్ నారా అనే ఒక కమెడియన్ ఒక పార్టీ పెట్టాడు. దాని పేరు ది బెస్ట్ పార్టీ. ఆయన మేనిఫెస్టో ఏంటో తెలుసా? మేము అవినీతిని అస్సలు దాచం,
మేము బహిరంగంగా అవినీతి చేస్తాం అని బోర్డు పెట్టాడు. మిగతా పార్టీల కంటే మేము ఎక్కువ ఉచిత హామీలు ఇస్తాం, ఎందుకంటే మేము వాటిని ఎలాగూ నెరవేర్చాం కాబట్టి అన్నాడు. స్విమ్మింగ్ పూల్స్ దగ్గర ఉచితంగా టవల్స్ ఇస్తామన్నాడు. జనాలు ఏం చేస్తారో తెలుసా? సంప్రదాయ పార్టీల ముఖం మీద ఉమ్మేస్తూ ఆ కమెడియన్ కోట్లేసి ఏకంగా రాజధాని రెగ్జావిక్ కు మేయర్ ను చేసి కూర్చోబెట్టారు. అది ప్రజల ఆగ్రహం అంటే.